ఇప్పుడే మొదలెట్టాడు కిరణ్ రాయల్, ఇప్పుడు మొదలెట్టాడు. చెప్పాను నేను మొన్న కూడా. లేదు ఆ అమ్మాయి గురించి మీకు తెలీదు, ఆ అమ్మాయి ట్రాప్లో పడినారు, ఆ అమ్మాయిని ట్రాప్ చేశారు, మీరు అమ్మాయిని ట్రాప్ చేశారు, అమ్మాయిని ట్రాప్ చేశారు. ఆ అమ్మాయి కూడా చెప్పా ఈ మధ్య ఎప్పుడో 2 ఏళ్ళ ముందే. మీకు ఒక సూపర్ విషయం చెప్తే మీరు అంతా షాక్ అవుతారు. ఇది అందుకే ప్రెస్ మీట్. ఆ అమ్మాయి మీకు వీడియో చూపించింది, నేను చైనీస్ వీడియో. ఆ వీడియోని 2 ఏళ్ల క్రితమే ఆ అమ్మాయి చాలామందికి పంపించిన బ్లాక్మెయిల్ చేసింది. 2 ఏళ్ల క్రితమే నేను బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తే, నేను 2023లో 24లో ఉదయ్ ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ పెట్టి అందరూ గుర్తుంటుంది. నన్ను ఒక అమ్మాయి వేధిస్తూ ఉంది, నా పక్కన మా నాయకులు ఆ రోజు ఉన్నారు. నన్ను వేధిస్తున్నారు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారు, వైసీపీ అండదండలతో చెప్పా. తనే తిను. ఆ రోజు నేను మాట్లాడింది ఈ అమ్మాయి గురించి. నేను పేరు చెప్పలా, నాకు మానవత్వం ఉంది. ఆ అమ్మాయిలాగా నేను కూతురు ఫోటోలు చూపించేది, ఆమె కొడుకులు చూపించకూడదుంట బయట, నా కూతురుని చూపించంట. వాళ్ళ కొడుకులు పతివర్తలు, నా కూతురు ఫోటో చూపిస్తుంది. మొత్తం డిఫర్మేషన్ వేస్తున్నా. సాక్షి పేపర్ మీద 5 కోట్లకి వేస్తున్నా, ఆ అమ్మాయి మీద 3 కోట్లకి వేస్తున్నా. ఎందుకంటే నేను 1 కోటి రూపాయలు అని చెప్పింది కదా డిస్కౌంట్, అమ్మాయికి 3 కోట్లకి వేస్తా. 2 కోట్ల అమ్మాయికి ఆఫర్, సాక్షి మీద 5 కోట్లు వేస్తా. చెప్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారి భక్తుడిని, నేను మనిషిని, జనసేన కార్యకర్తగా, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా కాళ్ళ ఎగరేసుకొని తిరుగుతా. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని. చిట్టిరెడ్డి పోస్టర్ చూసిపించారు. వైసీపీస్ నా కోసం పనిచేసిన సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా చూసుకొని మళ్ళీ చిట్టిరెడ్డి ఏమి పీకుతారు, పీకరు చూస్తాను. నేను కూడా ఏం చేస్తారు, ఫోటోలు వీడియోలు అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? వాయిస్ రికార్డులు ఇంకేమైనా ఉన్నాయా? ఏంటి, ఏం చేస్తారు చేయండి. కోట్లు ఉన్నాయి. మీకు తెలియని విషయం అంటే మీరు అద్భుతాలు చూస్తారు త్వరలో. వాస్తవం, నేను మంచివాడిని కాబట్టి, నేను మంచివాడిని చెప్పుకోను, కానీ నాకు కొంచెం క్యారెక్టర్ ఉంది కాబట్టి నేను కొన్ని విషయాలు మాట్లాడకూడదు. నాకు ఫోన్లు చేసి అమ్మాయి బాధితులు, ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ మా దగ్గర ఉంది, మీకు మేము సహాయపడతాము, మా దగ్గర చాలా ఉన్నాయి తీసుకోండి అంటే నాకు అవసరం లేదు అని చెప్పా. అది నా క్యారెక్టర్. లేదు మా తన అమ్మాయి అనుకుందో నాకే తెలియదు, కానీ నేనైతే మా అలాంటి పనులు ఎందుకు చేయకూడదు అనుకున్నా అంటే, నాకు ఇంట్లో ఒక చిన్న పాప ఉంది, నాకు ఒక చెల్లు ఉంది, నాకు చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, పెద్ద కుటుంబం ఉంది నాకు. కాబట్టి నేను మహిళల్ని అంతగా నేను మాట్లాడకూడదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఓకే మీరు అడగచ్చు, ఆ అమ్మాయి మీరు వాయిస్ రికార్డు తిట్టినారా మాట్లాడారా అవన్నీ కూడా విన్నారు, అందరు విన్నారు కదా. కోర్టుకి ఇండి నిజంగానే నాది అవన్నీ కిరణ్ రాయలు మాట్లాడిందే. ఇంకో విషయం అన్నా, గొప్ప విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు నేను హలో అంటే మీరు హలో అంటారు కదా, ఎంతసేపు నేనే హలో హలో అంటానా? నేను మాట్లాడి తినిపిస్తారు, లెక్క ప్రకారం ఎత్తుకుంటాం. వాళ్ళు మాట్లాడింది రాదు ఎక్కడ, ఏమైంది? వాళ్ళు మాట్లాడింది రాదా? వాళ్ళు మోగవాలా? నేను తిట్టినా, నేను బండబుద్ధి తిట్టినప్పుడు వాళ్ళు చెవులు వింటా ఉన్నారా? తిరిగి మాట్లాడలేదా? వాళ్ళు మాట్లాడిన ఎక్కడ వీడియోలు కానీ ఆడియోలు కానీ, వాళ్ళు డ్యాన్స్లు వేసింది ఆడియోలు వీడియోలు ఏమి రాలేదే. కిరణ్ రాయలు మాత్రం షార్ట్ వేసుకుంటే షార్ట్ వేసుకునే పక్క షార్ట్ వేయడం తప్ప ప్రపంచంలో. షార్ట్ వేసుకోకూడదు, కిరణ్ రాయలు పంచి కట్టుకుంటే న్యూస్, కిరణ్ రాయలు షార్ట్ వేసే న్యూస్, కిరణ్ రాయలు పడుకుంటే ఎవరు తెచ్చి పక్కన పెడతారు న్యూస్. మీరు మాత్రం ఇన్ని చేయొచ్చు, క్లబ్బులు పబ్బులు డిస్కోలు అన్నీ మీరు ఆడొచ్చు, మేము అవన్నీ ఆడకూడదు. ఏమంటే మీది పవిత్ర గల కుటుంబం, మమ్మల్ని గాలికి వదిలేసినారు.